చేసిన అనేక అద్భుతాలు చూసాం మేము. సో కీరవాణి సార్ కాకుండా మీ లైఫ్లో బాగా కీ రోల్ ప్లే చేసింది ఎవరు? వల్లి మేడం. వల్లి మ్యామ్ అఫ్ కోర్స్ చెప్పారు, వల్లి మ్యామ్ అమ్మ అని చెప్పారు కదా. మా మమ్మీ స్వప్న గారు, షీ సైలెంట్లీ లెట్స్ మీ డూ వాట్ ఎవర్ ఐ వాంట్ దో షీ డజంట్ లైక్, షీ ప్రేస్ ఫర్ మీ. అండ్ ఇప్పుడు నాకు నా పర్పస్లో అల్టిమేట్ ఏంటంటే టు మేక్ హర్ సీ వాట్ ఎవర్ షీ ప్రేయర్ విల్ కమ్ ట్రూ. నా గురించి ఎన్నో ప్రేయర్స్ చేస్తారు, ఎస్పెషలీ ఫర్ మై మ్యారేజ్. ఏం కోరుకుంటున్నా మీ పెళ్లి కోసం? నా పెళ్ళి అది ఎందుకో ఏమో అంత హ్యాంగ్ అయి ఉంది ఆమెకి మైండ్లో, కానీ షీ ఎవ్రీ డే ప్రేస్ ఫర్ మై మ్యారేజ్. మా ఇంట్లో ఒక బైబిల్ ఉంటుంది స్వప్న గారు, చిన్న బుక్. బట్ ఎందుకు వాట్ ఈస్ స్టాపింగ్ యూ? ఏమో స్వప్న గారు, నౌ ఐఎమ్ లిటిల్ స్కేర్డ్. ఐఎమ్ స్కేర్డ్ దట్ నాకు తెలియదేమో పీపుల్ని సరిగ్గా హ్యాండిల్ చేయడము. బికాస్ ఆఫ్ వాట్ హ్యాపెండ్? వాట్ హ్యాపెండ్ నాకు తెలియదేమో. ఐ వాంట్ టు చెక్ మై సెల్ఫ్. బట్ వాట్ హ్యాపెండ్ అంటే ఏమో స్వప్న గారు, ఇట్స్ ఆల్ మిస్అండర్స్టాండింగ్స్ అండ్ కొన్ని మేబీ హార్ట్ బ్రేక్ అయిందా మీకు? చాలా గొప్పగా కదా అంటే మీకైంది అఫ్ కోర్స్, అంటే నేను కూడా అయింటది పాపం. ఎవ్రీబడి నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ బ్రేక్స్ దేర్ హార్ట్. సో ఈ టైంలో ఐ వాంట్ టు బి వెరీ కాన్షియస్. సో ఈసారి వెన్ యూ లుక్ ఫర్ అ గర్ల్ యూ వాంట్ బి కాన్షియస్ అంటారు, యూ వాంట్ టు మ్యారీ. ఐఎమ్ స్కేర్డ్ వెన్ ఐ మీట్ ఆల్సో. ఐఎమ్ స్కేర్డ్ నాకు. అండ్ నేను కలిసిన వాళ్ళకి ఒక మాట క్లియర్గా చెప్తా, నాకు సర్కిల్స్ అర్థం కావు, స్ట్రైట్ లైన్సే అర్థమవుతాయి. నీ మనసులో ఉన్నది ఏదైతే చెప్తావో నాకు అదే అర్థమవుతుంది. డోంట్ ఎక్స్పెక్ట్ మీ టు బీ ఇంటెలిజెంట్. నీ మనసులో ఒకటి ఉంటుంది, నేను తినను అని అంటావు, అయినా నేను తెచ్చి నోట్లో పెడతానని ఎక్స్పెక్ట్ చేయొద్దు. నాకు అంత తెలివి లేదు, ప్లీజ్ నన్ను క్షమించు. చెప్పా, నేను కలిసిన ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నా. లుకింగ్ అవుట్ యాక్చువల్లీ ఐఎమ్ యాక్చువల్లీ మీటింగ్ పీపుల్ అండ్ వెన్ ఐ మీట్ దెమ్ వెన్ దర్ ఇంటెన్షన్స్ ఆర్ నాట్ వాట్ దే టాక్, దట్ స్కేర్స్ ద షిట్ అవుట్ ఆఫ్ మీ. అంటే మీరు అరేంజ్డ్ మీటింగ్స్ ఇవన్నీ? అరేంజ్డ్ కాదండి, అయితే ఇలా నా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, ఎన్ని రోజులు ఆ ఇంట్లో కూర్చొని ఉంటావని. ఏందో ఇది ఏం కాదు, గాడ్లీ కన్సర్న్ అనుకోవాలో ఏం కన్సర్న్ అనుకోవాలి. నేను కూడా చెప్తాను, భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మారకు బ్యాచిలరు అని మీరు చెప్తుంటే ఎంత బాగుంది స్వప్న గారు. అదేదో అంటే అదో చెక్ లిస్ట్ లో అయిపోయిందండి పెళ్ళి అనేది. లేదు స్వప్న గారు, ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ రిలేషన్, వెరీ 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 బ్యూటిఫుల్ రిలేషన్. అది బ్యూటిఫుల్లే, కానీ అది మెరగాలి కదా. అంటే వెన్ ఇట్ హ్యాపెన్స్ అని ఉండాలి కానీ మీరు అంతే. సో నాకు మ్యారేజ్ అంటే పిచ్చి అండి, భయంకరమైన పిచ్చి. యూ వాంట్ వైఫ్, యూ వాంట్ హోమ్, అట్లని కాదండి. గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్, మొత్తం అంతా గాడ్ క్రియేట్ చేసి హీ క్రియేటెడ్ యాడమ్. అండ్ యాడమ్ ముందు అన్ని కపుల్స్ ఉంటాయి, యాడమ్ మాత్రమే సోలో ఉంటాడు. దాని తర్వాత గాడ్ క్రియేషన్ తర్వాత ఫస్ట్ చేసినది ఏంటి అంటే మ్యారేజ్ అండి. హీ గాట్ 2 people మ్యారీడ్ అండ్ గాడ్ క్రియేటెడ్ యాడమ్ టు వర్క్. లేజీ పీపుల్ అండ్ గాడ్ హేట్స్. హీ క్రియేటెడ్ మ్యాన్ టు వర్క్. దాని తర్వాత జత పని వారు వచ్చారు, ఫీమేల్. ఆ పెళ్ళి గాడ్ చేశాడు. ఎందుకండి? హీ వాంట్స్ హిస్ క్రియేషన్ టు గో ఫర్దర్. ఇప్పుడు వచ్చే జనరల్స్ వల్ల కొంచెం ప్రాబ్లమాటిక్ అవన్నీ, కానీ బట్ గాడ్ లవ్స్ ఆల్ దీస్ థింగ్స్. గాడ్ లవ్స్ క్రియేషన్ టు గో ఫర్దర్. హీ వాంట్స్ యువర్ జనరేషన్ టు గో ఫర్దర్. దట్స్ వై ఐ లవ్ మ్యారేజ్. హౌ విల్ ఐ గో ఫర్దర్ వితౌట్ గెటింగ్ మ్యారీడ్? అది కరెక్ట్. అంటే సర్వసాధారణ లైటర్ వేలో చెప్పాను, భద్రం బీ కేర్ఫుల్. అది ఆన్ అ లైటర్ వే యు ఆర్ సేయింగ్ డోంట్ గెట్ మ్యారీడ్. లైటర్ వేనేలే అంటే ఎవరెవరికి చెప్పే పరిస్థితుల్లో ఉండండి. అందరికీ సలహాలు ఇస్తారు, జడ్జిమెంట్లు ఇస్తారు, కానీ ఐ ఫీల్ ఎవ్రీబడి షుడ్ ఫిగర్ అవుట్ దేర్ లైఫ్, మేక్ దేర్ ఓన్ మిస్టేక్స్. మనకి అధికారం ఉన్న ఏకైక విషయం ఏంటంటే మన జీవితం. ఇంకా దేని మీద మనకి అధికారం కానీ పట్టు కానీ ఉండదు. లేదు స్వప్న గారు, నేను మీకు ఇంతకుముందు చెప్పాను కదా నా చేయిలో బ్లాస్ట్ అయింది అని. దానికి ఎగ్జాక్ట్లీ కొన్ని 30 or 40 seconds ముందు ఐ థాట్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బ్లాస్ట్ ఇన్ మై హ్యాండ్. నాకు అయ్యింది. సో ఐ ఫీల్ థాట్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. I'm going to have a wonderful life. Absolutely. Why not? You already, I'm going to have it, Noel. That's what I'm saying. Okkade chota I disagree. Yeah. I'm going to have a wonderful life kada. I have a wonderful married life I'm saying. That married, wonderful marital life. I am going to have so beautiful life. I'm ante because my thoughts are so strong now. So and అది ఏంటంటే ఒక థాట్, నేను ఎందుకు ఆ థాట్ వచ్చింది అనేది నాకు నేను దాని తర్వాత మొత్తం ఆలోచించింది అదే. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి బ్యూటిఫుల్ నౌ. ఐఎమ్ నిజంగా సో బీట్ అంటే తథాస్తు అని వెనకాల దేవతలందరూ దేవుడు ఏకైక దేవుడు దీవిస్తున్నాడు. ఆమేన్. వెన్ యూ లుక్ బ్యాక్ at what mistakes you made, మన humans ga we all make mistakes, what is it that you reflect on? I've hurt a lot of people not understanding them properly. Lot of people, ma'am, మా మమ్మీ, maybe Esther, చాలా మంది నాట్ అండర్స్టాండింగ్ దెమ్ వాట్ దే వాంట్. మేబీ ఐ వాజ్
అంత బ్రెయిన్ లేదేమో ఆ టైంలో అనిపిస్తుంది నాకు. సో ఇప్పుడు నేను అదే అంట, డోంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్ ఫర్ మీ, ఐఎమ్ వెరీ క్లీన్. నాకు ఇది అవుతుంది అంటే నేను అదే అర్థం చేసుకుంటా. నాకు ఆకలి అవుతుంది అంటే ఐ అండర్స్టాండ్ దట్ యు ఆర్ హంగ్రీ. నాకు ఆకలి అవ్వట్లేదు అండ్ యూ ఎక్స్పెక్ట్ మీ టు ఫీడ్ యూ, సారీ. ఐఎమ్ చెప్తున్నాను, నాకు సర్కిల్స్ అర్థం కావు. Men are from Mars, women are from Venus. I cannot. But of course, by the way, I interviewed Esther also on one of her nice. films. ఒక Nice. ఫిల్మ్ రిలీజ్ ఎప్పుడు సునీల్ కుమార్ గారిది అనుకుంటా. బట్ ఐ అండర్స్టాండ్, అంటే రిలేషన్షిప్స్ అగైన్ లైక్ ఐ సెడ్, మీరు తప్పకుండా షీఈస్ అ బ్యూటిఫుల్ సోల్, I am a very good soul and we are happy to wherever we are. కొంచెం చిన్న ట్వింకిల్ ఉంది ఇంకా కళ్ళలో. లేదండి స్వప్న గారు, ఐ థ్యాంక్ హర్ ఫర్ వాట్ ఎవర్ హ్యాపెన్. ఐ జస్ట్ థ్యాంక్ హర్. మై హార్ట్ ఈస్ సో ఫుల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫర్ వాట్ ఎవర్ హ్యాపెన్. షీ హెస్ క్లిన్స్డ్ సో మెనీ రాంగ్ రిలేషన్షిప్స్ ఫ్రమ్ మై లైఫ్. పీపుల్ ఆర్ స్కేర్డ్ ఆఫ్ మీ నౌ టు టాక్. నాతో మాట్లాడడం చాలామంది భయపడి, చాలామంది అవాయిడ్ చేసి, నా ఫోన్లు ఎత్తకుండా నన్ను కలిసినప్పుడు అవాయిడ్ చేసి. ఎందుకలా అంటే భయపడతారు కదా స్వప్న గారు, ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూస్కి లిటరలీ నా పక్కన అంటే చాలా హెరాస్ చేశారని ఇవన్నీ బయట షీ సెడ్. బట్ సీ ఇట్స్ టూ పర్సనల్, సో ఐ వోంట్ స్టెప్ ఇన్ టు దట్ ఫర్ దట్స్ ఓన్లీ వన్ రీజన్. ఇట్స్ టూ పర్సనల్ అన్లెస్ అంటే ఇది యూనో సంబడీ ఈజ్ యాక్చువల్లీ ఇంకా చాలా ఒక డేంజర్ జోన్లో ఎవరైనా ఉన్నారంటే తప్ప. ఏమో స్వప్న గారు, అది తనకే తెలియాలి. నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఒకరోజు తనే నిజం చెప్తుంది, అందరూ నన్ను నమ్మొద్దు అని. ఐ స్టాండ్ బై ఇట్. అండ్ దేవుడు అనేవాడు నిజం అవుతే ఒకరోజు తనే చెప్తుంది, అంతవరకు నన్ను అస్సలు నమ్మొద్దు. అండ్ ఐఎమ్ హ్యాపీ. అలా అనుకున్న వాళ్ళందరూ నాకు దూరంగా పెట్టడం వల్ల నాకు నా ఫ్యామిలీతో, నాతో, నా వర్క్తో చాలా ఎక్కువ టైం దొరికింది. ముందు ఐ వాజ్ అవైలబుల్ ఫర్ ఎవ్రీ వన్ ఫర్ నో రీజన్. ఇప్పుడు ఐఎమ్ సో స్ట్రిక్ట్. ఇప్పుడు ఐఎమ్ సో, ఒక బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది, మై రాడ్ అండ్ మై స్టాఫ్ విల్ కంఫర్ట్ యూ అని. రాడ్ ఎలా కంఫర్ట్ ఇస్తుందండి? She comforted me. She was a rod that comforted me. Teacher sometimes, you know, they teach you and lessons. I thank her. I thank God for her. నాకు అసలు బ్యాడ్ జరగలేదు, నాకు చాలా మంచి జరిగింది. She had to take away a lot of people and she did that. I am so thankful. Beautiful it was. And that humbled me. ఎంత హంబుల్ అయ్యానంటే నేను ఆ టైంలో, మజా వచ్చింది. నేను తోపరా అనే ఫీలింగ్ నుంచి నేను ఏమీ లేదు అంటే ఒక వెరీ వెరీ అప్సెటింగ్ ఇన్సిడెంట్ నుంచి మీరు ఇలా బయటపడి పాజిటివ్గా ఉన్నారు. ఇట్స్ అ గ్రేట్ థింగ్ నోయల్. ఆ టైంలో మరి వల్లి మ్యామ్ ఏమన్నారు, ఏం అడ్వైస్ ఇచ్చారు? నువ్వు తప్పు నోయల్, ఎప్పుడైనా నువ్వు మిస్టేక్ చేస్తే బాధపడాలమ్మా, నువ్వు తప్పు చేయకపోతే నెవర్ ఫీల్ సారీ అని చెప్పారు. దట్ వుడ్ హావ్ గివెన్ యూ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఆల్సో. లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. మేడం ఎలా ఆమె మేము చెప్పే అంత కూడా లేదనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. అయితే ఐ విష్ ఐ కెన్, అంటే నాకు వాళ్ళ గురించి మాట్లాడాలంటే ఆ స్టేజ్ క్రియేట్ చేయాలి దేవుడు అని ఎప్పుడు అనుకున్నాను స్వప్న గారు. ఇప్పుడు నాకు వర్కౌట్ అవుతుంది, వాళ్ళకి కాదు. బట్ ఐ వాంట్ దెమ్ టు రియలీ హ్యావ్ టీయర్స్ వెన్ ఐ టాక్ అబౌట్ దెమ్. దే ఆర్ సో బ్యూటిఫుల్. మొన్న నా సినిమా రిలీజ్ అయింది బహిర్భూమి అని. మేడం నెక్స్ట్ డే బుక్ మై షోలో చూస్తే లేదు. మేడం ఫోన్ చేశారు, ఏరా బహిర్భూమి లేదు, కనిపించట్లేదు బుక్ మై షోలో అంటే, మ్యామ్ అది లేదు, తీసేశారు అంటే. నోయల్ నువ్వు నీ పని కరెక్ట్గా చేసావంటే చేశాను మేడం, నువ్వేం బాధపడొద్దమ్మా, మళ్ళీ కష్టపడు అన్నారు. ఏమొస్తుందండి ఆవిడకి? అంతే కదా, అంత మంచి మాట చెప్పడం పెద్ద ధైర్యం. దేవుడు ఉన్నాడా లేదా చెప్పండి? దేవుడు ఎప్పుడు ఉన్నాడు. ఆవిడకి ఆ కన్సర్న్ ఇచ్చింది ఎవరండి? దట్స్ వై హౌ గాడ్ టాక్స్ టు యూ అంటే హీ యూజెస్ పీపుల్, హూ యూజెస్ ఏంజల్స్, హీ యూజెస్ కైండ్ పీపుల్ to come and give you messages every now and then. I feel bad for people who commit suicide, who come, they are not in good relations. నేను నా పిల్లల కోసం ఎప్పుడు ప్రేయర్ చేస్తాను, మా అన్నయ్య పిల్లలు, మా అక్క పిల్లలకి. గాడ్ వాళ్ళకి మంచి స్నేహితులు ఇవ్వు. స్నేహితులే అండి, ఎంత పేరెంటింగ్ చేసినా సరే స్నేహితులు విల్ స్పాయిల్ యూ. చాలా మంచి, అది అదృష్టం అండి, ఆ స్నేహితులు అందరికీ దొరకరు. మంచి పిల్లలకి ఇన్ఫ్యాక్ట్ మన పేరెంట్స్ని మనం ఎక్కడో సోల్ లెవెల్లో చూస్ చేసుకుంటామని అంటారు, అదవన్నీ నాకు తెలియదు కానీ పూర్తిగా. అవును, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ ఫీల్ that finding friends is a big boon, and trusting friends is a big ఒక పెద్ద ఆపర్చునిటీ టు గ్రో. అండ్ ఎలా వస్తారంటే అండి ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చి ట్రస్ట్ క్రియేట్ చేస్తారు, దాని తర్వాత దాన్నే బ్రేక్ చేసి వెళ్తారు. దట్స్ మోర్ హార్ట్ బ్రేకింగ్ దెన్ ఎనీథింగ్. అంతే కదా, మనం ఎక్కడ నమ్మకం పెడితే అక్కడే కదా అక్కడే బ్రేక్ అవుతాం. ఇప్పుడు అఫ్ కోర్స్ అందరు ఇక్కడ ఫ్రెండ్సే కానీ అక్కడ సరే ఆ బాటిల్ నన్ను బ్రేక్ చేయలేదు కదా. ఆఫ్ కోర్స్ అందరూ ఎవరినైనా ఎగ్జాంపుల్ ఇద్దామని వాడుకుంటే నేనేమంటానంటే నోయల్, ఐ ఫీల్ అందరం భగవద్బంధువులు అంటే అందరం సృష్టిలో ఒక భాగం. అంతే, అందరూ ఆ టైంకి ఎవరు ఏ బంధువుతో అప్పుడు కలవాలో ఆ టైంకి కలుస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు, అంతకంటే చూడకూడదు. కరెక్ట్. అంటే లేదండి, మనం ఒక రిలేషన్లో అతి చేస్తున్నా,
గాడ్ కట్ చేస్తాడని ఫీల్ అవుతాను అవును, నేనైతే. అంతే. నేను రీసెంట్ టైంలో ఐ స్టార్టెడ్ ప్రేయింగ్ ఈ న్యూ ఇయర్లో. నాకు ఎవ్రీ న్యూ ఇయర్ వీ టేక్ ప్రామిసెస్. సో నా ప్రామిస్ ఇస్ ఆస్క్ అండ్ ఇట్ షల్ బీ గివెన్ అంటూ యూ అని ప్రామిస్ వచ్చింది. నేను తోపరా, ఇంకా నేను ఇండస్ట్రీలో టాప్ అయిపోతానని ఫీల్ అయ్యా. గాడ్ చేంజ్డ్ మై ప్రేయర్ ప్యాటర్న్, స్వప్న గారు. ఆఫ్టర్ 1-2 months ఐ రియలైజ్డ్ ఐ వాజ్ నాట్ ఆస్కింగ్ హిమ్ ఎనీథింగ్. ఐ వాజ్ ఆస్కింగ్ హిమ్ వాట్ యూ వాంట్. నీకు నచ్చింది నా జీవితం నుంచి, నేను నచ్చింది తీసివేయి. వాట్ ఎవర్ యూ హేట్ లెట్ మీ హేట్, వాట్ ఎవర్ యూ లవ్ లెట్ మీ లవ్, వాట్ ఎవర్ యూ ఆనర్ లెట్ మీ ఆనర్, వాట్ ఎవర్ యూ డిజానర్ లెట్ మీ డిజానర్. నా ప్రేయర్స్ ఫ్రమ్ వాంట్ టు ఇలా ఎలా మారిపోయింది అనేది ఇట్ వాజ్ రియలీ షాకింగ్ ఫర్ మీ. ఆయన ఒకటి ఇచ్చిన హీ నోస్ హౌ టు మౌల్డస్ అనే ఫీలింగ్ వచ్చింది. సో దట్స్ వాట్ ఐ ట్రూ బిలీవ్. ఎవరైతే వస్తారో వాళ్ళ పర్పస్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. బట్ మనం ఎంత బ్యూటిఫుల్గా అన్ప్యాక్ అవుతే అంత బాగుంటుంది అనేది నేను ఫీల్ అవుతా. అన్ప్యాకింగ్ షుడ్ బి వెరీ బ్యూటిఫుల్. పీపుల్ హూ బర్న్ బ్రిడ్జెస్, ఐ డోంట్ నో వాట్ టు సే. యా, I have a slightly different perspective, but I agree with what you're saying. Yeah. Of course, I can never believe or I can never understand, comprehend చెడ్డవాళ్ళు ఉంటారని. చెడు ఉన్న మనుషులు ఉంటారు. లేదు చెడ్డవాళ్ళు ఉండరండి. మనిషిలో చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. ఆ చెడు ఒక్కొక్కసారి ఎక్కువ అయిపోయి మనకి హాని జరగచ్చు అవతల వాళ్ళ వల్ల. బట్ అది ఐ ఫీల్ అది కర్మ సిద్ధాంతం అనుకోండి. ఏదైనా ఎవరి అకౌంట్లో వాళ్ళకి సెటిల్ అవుతుంది. డెఫినెట్లీ కర్మ. నేను మొన్న నా ఫ్రెండ్తో ఒకరితో అన్నా, ఈరోజు నువ్వు నాకు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అంటే, ఒకప్పుడు నేను వాడికి ఇలా చేశాను కాబట్టే. ఐఎమ్ రాంగ్. టుడే యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్ టు మీ. ఐ హ్యావ్ డన్ రాంగ్ టు హిమ్, సో యు ఆర్ డూయింగ్ దిస్ టు మీ. సో దిస్ ఈజ్ మై రియలైజేషన్ టుడే అండ్ ఐ థ్యాంక్ గాడ్ అని. సో మనకి జరగాలంటే 100% జరుగుతుంది. సో ఐ రియలైజ్ ఐఎమ్ సో సారీ అండ్ ఐ ప్రేడ్, ఐ సఫర్డ్ కొంచెం ప్రేయర్లో. అరే గాడ్, నేను ఎంత తప్పు చేసేసాను, ఈరోజు నాకు జరిగేది కరెక్ట్ అండ్ ఐ వాట్ యూర్ డూయింగ్ టు మీ ఇస్ రైట్. ఐఎమ్ హర్ట్ టుడే అండ్ అది ఎంత మంచిదో నాకు అని. సో ఆల్వేస్ ఇప్పుడు ఒక మసిల్ పెరగాలనుకోండి స్వప్న గారు, యూ హ్యావ్ టు గివ్ ఇట్ పెయిన్. లేదంటే మసిల్ పెరగదు. మీరు ఏమైనా చేయండి, నాది పెయినే వద్దు, మసిల్ పెరగాలంటే ఇంపాసిబుల్. సో పీపుల్ హూ లుక్ ఫిట్, ఫైన్ అండ్ ఆల్, దే హ్యావ్ సో మచ్ డిసిప్లిన్ అండ్ దే ఆర్ హర్టింగ్ దెమ్సెల్ఫ్ ఎవ్రీ డే. అంతే కదా, డెఫినెట్లీ. సో ఇంత యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ స్పిరిచువల్ కనెక్షన్. కష్టాలు చూశారు, పర్సనల్ ఫ్రంట్లో చాలా కష్టాలు చూశారు, చాలా మాటలు పడ్డారు. నౌ అగైన్ యూఆర్ హోప్ఫుల్, అన్నీ బాగా జరుగుతాయి. సో నోయల్, మీకు డ్రీమ్ రోల్ ఏమిటి? అంటే వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ యూ వాంట్ టు డూ? ఐ వాంట్ టు డూ a film like శివపుత్రుడు, విక్రమ్ గారి క్యారెక్టర్. He has no dialogues, Swapna garu, but you understand what he is trying to tell you. You feel connected to him. That I feel that is very important. ఒక ఆర్టిస్ట్కి డైలాగ్స్ ఇచ్చేస్తే 60% వర్క్ అయిపోద్ది. He just have to say. కానీ ఆ డైలాగ్స్ లేకుండా ఆ మనిషి ఎలా చేయగలుగుతాడు అనేది ఇంపాసిబుల్ కదా స్వప్న గారు. చాయ్ తీసుకోండి. థ్యాంక్ యూ స్వప్న. చాయ్ పై చర్చ వితౌట్ ఎనీ ఖర్చా. వావ్, యు ఆర్ అ ర్యాపర్. నేను ఒక ర్యాప్ పాడాలి ఉంది గురుగారు నాతో. ఒకసారి మీరు ఏదైనా ఒకటి పాడితే, ర్యాప్ అన్నమాచార్య కీర్తన, లేదు ర్యాప్ దానిలో అలా ఏమైనా జుగల్బందీ చేద్దామా? వై నాట్? లెట్స్ డూ అ సాంగ్ ఆన్ గాడ్. ఐల్ రైట్ ర్యాప్. యూ సే వాట్ ఎవర్ యూ వాంట్. ఐ విల్ సే వాట్ యు నీడ్ ఫర్ దట్. మీకు ఏం కావాలి దానికి? అ ట్రాక్. విల్ సిట్ అండ్ కంపోజ్. మనం అంతా అసలు నా కంపోజింగ్ అంటే ప్రీ కంపోజ్డ్ వద్దు. లేదండి, ఎందుకు స్వప్న గారు? అన్నమయ్య కీర్తన తీసుకుంటే పాపులర్ అవుతుంది కదా. పాపులారిటీ ఆల్రెడీ దానికి ఉంది కదా స్వప్న గారు. మనం కొత్తగా ఏం పాపులర్ చేస్తాం? కరెక్ట్. అంటే అన్నమయ్య కీర్తనే కాదు, నేను చెప్తున్నాను కదా, వీఆర్ ఆల్ వర్షిపర్స్. రైట్ వాట్ యూ వాంట్ టు రైట్. యూ రోట్ సచ్ బ్యూటిఫుల్ సాంగ్. ఇంతకుముందే మీరు నాకు చెప్పారు ఒక సాంగ్ గురించి. అది ఉదయ్ కిరణ్ చనిపోయినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అండి. సో అలా అంటే అది ఒక ఇమోషన్ స్వప్న గారు. మీరు యూ రోట్ బికాజ్ ఇట్ వాజ్ అన్ ఇమోషన్. నేను అలా ఇమోషనల్గా ఫీల్ అయినప్పుడే రాస్తాను నేను పాటలు. సో నాది ఉంటుంది, మారదే మారదే ఈ ప్రేమ, మనసెంత గాయపడినా, తీరదే తీరదే ఈ ప్రేమ, తీరాలు దాటి వెళ్ళినా, సముద్రపు లోతులన్నీ కొలచి చూసినా, ఆకాశం మంచులన్నీ ఎక్కి చూసినా, ఎక్కువే ఉంది ప్రేమ నీ గుండెల్లో, ఎక్కువే ఉంది ప్రేమ. ఈ ప్రేమ ఎవ్వరికి లేదు దేవుడికి తప్ప. సముద్రపు లోతులంత ప్రేమ, ఆకాశం అంచులంత ప్రేమ ఎవరికి ఉంటుంది? సో ఈ పాట దేవుడి గురించి. కానీ ఇది చాలా నార్మల్ సాంగ్లాగా అనిపిస్తుంది నాకు. గాస్పల్ సాంగ్స్ అంటే గాస్పల్ సాంగ్స్లా చేయడం ఇష్టం ఉండదు. గాస్పల్ కెన్ నాట్ బీ, అయినా కాంప్లెక్స్గా ఉండకూడదు. ఇట్ షుడెంట్ బి అ జానర్ సాంగ్. ఐ ఫీల్ ఇట్ షుడ్ బి వెరీ న్యూట్రల్.
మనందరం గాడ్స్ చిల్డ్రన్ అండి. సో అందరు పాడుకునేలా ఉండాలని నేను బిలీవ్ చేస్తాను. సో దిస్ ఇస్ అ గాస్పల్ సాంగ్ విచ్ ఇస్ వెరీ నార్మల్, వెరీ న్యూట్రల్. అలా మీరు రాయండి స్వప్న గారు, తప్పకుండా. యు ఆర్ వెరీ కేపబుల్. ఐ హర్డ్ యువర్ లిరిక్స్. నేను ఉదయ్ కిరణ్ చనిపోయినప్పుడు ఐ వాజ్ వెరీ మూవ్డ్. అయ్యో ఎందుకంత గివప్ చేశాడు, ఏమంత కష్టం వచ్చేసేది అది. అందులో సినిమా ఇండస్ట్రీ లో జరుగుతున్న చాలా విషయాలు ఉన్నాయి కదా. సో అంటే నెపోటిజం ఉంటుందంటారు ఇక్కడ, వీ డోంట్ నో. అంటే సుశాంత్ సింగ్ రాజ్పుత్ అని చూశాను. సో ఐ డోంట్ నో వాట్ యువర్ ఎక్స్పీరియన్సెస్, బట్ అఫ్ కోర్స్ యూ హ్యావ్ అ గాడ్ ఫాదర్ అండ్ గాడ్ మదర్, వల్లి గారు, కీరవాణి సార్. అంటే ఐ విల్ నెవర్ డిస్టర్బ్ దెమ్, నెవర్ యూజ్ దెమ్. వాళ్ళు నా మూడో కన్నా. అఫ్ కోర్స్ అది కరెక్టే, బట్ ఐమ్ సేయింగ్ ఒక ప్రొటెక్షన్ ఉంది. బట్ చాలా మందికి ఈ సపోర్ట్ లేక చాలామంది డిసప్పాయింట్ అయిపోతారు కదా నోయల్. అంటే అది ఏమవుతుందంటే స్వప్న గారు, ఎప్పుడైనా మనము ఇప్పుడు మీరు అన్నారు ఒక గాడ్ ఫాదర్ ఒక గాడ్ మదర్ ఉన్నారని, వాళ్ళు కూడా హ్యూమన్స్ అండి. వాళ్ళకి కూడా కొన్ని సిచ్యువేషన్స్లో దే విల్ బీ టైడ్ అప్ విచ్ వాట్ ఎవర్ దే కెనాట్. మనం ఆ టైంలో కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనకు దేవుడు ఉన్నాడు కదా అని చూడగలిగితే ఇది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. నేనేం బిలీవ్ చేస్తా అంటే, ఒకరోజు నేను వాళ్ళకి యూజ్ అవ్వాలని బిలీవ్ చేస్తా. అంటే బికాజ్ మై బిగ్గర్ నా కాలింగ్ చాలా పెద్దది, దేవుడు నన్ను వాళ్ళ జీవితంలో వాడుకోవాలని ప్రేయర్ చేస్తాను తప్ప వాళ్ళు నాకు హెల్ప్ అవ్వాలని ప్రేయర్ చేయ. నేనే ఉదయ్ కిరణ్ ఇష్యూ కానీ ఏ ఇష్యూ అయినా నేనేం బిలీవ్ చేస్తానంటే అండి, వాళ్ళు ఎందుకు గివప్ చేస్తారంటే సూపర్ పవర్ మీద హోప్ పోతుందండి. సో మన ఎవ్రీ డే పిల్లలకి మనం ఏం నేర్పించాలంటే ఒక అతను ఉన్నాడు రా, నేను ఎప్పుడు చూస్తుంటాడు, నువ్వు చెడు చేయకు అని. నువ్వు చెడు చేయకు, నువ్వు హాయిగా ఉండు, నేను హ్యాపీగా పడుకుంటా. నేను చెడు చేయను, నేను హ్యాపీగా పడుకుంటా, నువ్వు కూడా అలానే ఉండు అని చెప్పి నేర్పేయగలిగితే వాళ్ళకి ఒక ఫెయిత్ వస్తుంది. షారూఖ్ ఖాన్ రోడ్డు మీద పడుకొని నేను వన్ డే రూల్ బాంబే అంటే అయ్యాడండి. హూ హర్డ్ హిమ్? అంతే కదా, హూ హర్డ్ హిమ్ స్వప్న గారు? అలా సో మెనీ పీపుల్. ఒక మనిషి నిజంగా ఏడుస్తే ఆ చెడు చేసిన వాడికి నిజంగా మళ్ళీ కొన్ని రోజుల్లోనే చెడు జరుగుతుంది. సో అది ఎలా జరుగుతుంది? హౌ ఇట్ ఈస్ ఈవెన్ పాసిబుల్? కొన్ని మెడికల్ మిరాకిల్స్ అవుతుంటాయి. హౌ దే ఆర్ పాసిబుల్? దేర్ ఈస్ సంథింగ్ సూపర్ న్యాచురల్. పీపుల్ షుడ్ బిలీవ్ దేర్ ఈస్ సంథింగ్ సూపర్ న్యాచురల్. మనకు తల్లిదండ్రులు ఎందుకని అంత కనెక్ట్ అయిపోతారు. మీ అబ్బాయి ఇప్పుడు యూ హ్యావ్ కిడ్ రైట్స్, సో మీ అబ్బాయికి మీకు అంత డీప్ కనెక్షన్ ఏంటి? ఎందుకు? అది హూ గేవ్ దట్? ఎవడైతే ఉంది నాకుంది నా ఫ్రెండ్ అని ట్రీట్ చేయొచ్చు కదా మీరు. లేదు, మీరు తినే టైంలో కూడా వాళ్ళు గుర్తొస్తారు మీకు. అవునా కదా స్వప్న గారు? మీరు తినే టైంలో అయ్యో వాడు పడుకున్నాడు లేరు, వాడు బయట ఉన్నాడు, వాడు ఎక్కడ ఉన్నాడు. సో ఇవన్నీ గ్రాఫ్ చేసేది ఆయనే. సో అది మిస్ అవ్వదు. నేను ఎవరన్నా డిప్రెస్డ్ ఉండి ఈ టైంలో ఇది చూస్తుంటే మాత్రం టెలింగ్ యూ దెర్ ఇస్ గాడ్, జస్ట్ ట్రస్ట్ హిమ్. అందరూ నేను హేట్ చేయడానికి కూడా రీజన్ ఉంటుంది, అందరు నిన్ను వదిలేయడానికి కూడా రీజన్ ఉంటుంది. నువ్వు నిన్ను వదిలేయకపోతే ఆయన వాడుకుంటాడు. సింపుల్. అది ఈ దేవుడు ఆ దేవుడు ఆయన పేరు ఇదని నేను చెప్ప, అది సిల్లీ, అది ఫూలిష్నెస్. అది అంటే బ్రింగింగ్ గాడ్ డౌన్ టు అవర్ లెవెల్. హీఈస్ గాడ్, ఆయన దేవుడు అంతే. గాడ్ ఈజ్ గాడ్. బిలీవ్ అండ్ హీ విల్. స్కూల్లో పాడేవాడు. బ్యూటిఫుల్. ప్లీజ్ సింగ్ నో స్వప్న గారు. He's got the whole world in his hands. He's got the whole world. విన్నారా? In his hand. He's got the whole wide world in his hands. ఇది అంటే స్కూల్లో కామన్ గా పాడే పాటలే ఇవి. ఇవి ఐ ఫీల్ సాంగ్ షుడ్ బి వెరీ న్యూట్రల్. ఐ ఫీల్ సాంగ్ షుడ్ బి వితౌట్ ఎనీ స్పెసిఫిక్ ఇది. ఆఫ్ కోర్స్ నాకు అవి నచ్చుతాయి, ఇవి నచ్చుతాయి. నాకు రామాయణి పిలవరాదా, శివ రాదా అంటే కూడా నచ్చుతుంది, అంత నచ్చుతుంది పాట. అంటే అల్టిమేట్లీ మనలోని ఎక్స్ప్రెషన్ భక్తి కదా. అవును. సో అంత అది పాడినప్పుడు కూడా అదే భక్తి ఫీల్ అవుతాను. అన్నమయ్య కీర్తన పాడినప్పుడు చాలా అద్భుతమైన అనుభూతి కలుగుతుంది నోవెల్. అండ్ అదే సో ఐ కెన్ అండర్స్టాండ్. మీరు పాడుతున్నప్పుడు మీ సాంగ్స్ కూడా చాలా మీ హార్ట్లోంచి వచ్చిన పాటలు. నాకు ఇష్టం అండి. ఐమ్ టెలింగ్ యూ, వీఆర్ ఆల్ వర్షిపర్స్. వీఆర్ వర్షిపింగ్ డిఫరెంట్ థింగ్స్ అంతే. సో ఇప్పుడు ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ఈ 20th సాంగ్ కాకుండా? ఇప్పుడు నేను ఐ సైన్డ్ అ ఫిల్మ్, అది Jan 3rd నుంచి స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ 16th నుంచి స్టార్ట్ కావాలి. సో నేను సాంగ్కి చాలా ఖర్చు పెట్టి అన్నీ చేసిన తర్వాత బ్రో నాకు ఒక 1 week గ్యాప్ ఇవ్వండి, నేను కొంచెం ప్రమోషన్స్ అవన్నీ చేసుకోవాలి, రీల్స్ చేయాలి, చాలా ఖర్చు పెట్టాను ప్లీజ్ అంటే, శివ అతని పేరు, హీ వాజ్ వెరీ కైండ్. హీ సెడ్ సరే బ్రో 1 week డిలే చేద్దామని చెప్పి వేరే షూట్స్ ప్లాన్ చేసుకున్నాడు. దాని తర్వాత ఏదో చిన్న లొకేషన్ ఇష్యూ ఏదో వచ్చింది, నాది షూట్ అని వాళ్ళు ముందు ప్లాన్ చేసుకున్నారు. సో ఆ లొకేషన్ ఇష్యూ తర్వాత డేట్స్లో లేకపోవడం అవన్నీ దానివల్ల Jan 3rd షిఫ్ట్ చేసి బ్రో మొత్తం మంత్ అంతా మీదే ఎంజాయ్ చేసుకోండి అన్నారు. సో ఐమ్ హ్యాపీ, ఐఎమ్ ప్రమోటింగ్, ఐఎమ్ డూయింగ్ దిస్ సాంగ్ అండ్ నౌ యూర్ బిజీ. అండ్ తర్వాత కొత్త ఫిల్మ్ స్టార్ట్ అవుతుంది అండ్ అక్కడ నుంచి 2025 విషింగ్ యూ నోవెల్ దట్ ఇట్ షుడ్ బి ద బెస్ట్ ఇయర్ యూ ఎవర్ సీన్. అమేజింగ్. అమేజింగ్ అంటే అమేజింగ్ అమేజింగ్ అంతే.
Oh my God, it's going to be so terrific. అలాగే జరగాలి తదాస్తు. అండ్ మీ పాటలు అలా మంచి మంచివి అలరిస్తూ ఉండాలి అందరినీ. Thank you. ఐ లుక్ ఫార్వర్డ్ ఒక ర్యాప్ సాంగ్ మనం మళ్ళీ 100% కలిసి Swapna ప్లాన్ garu. చేసి చేద్దాం. 100% let's do. Yes. So ఒక rap పాడను. God is born to show us the way, to give new world in eternal day. Pain and sorrows thrown away. He is here to make way. One by one just shout and say, everybody just lead this way. He is the way, he is the truth, he is the life. Yeah, అని. So we can write anything, Swapna garu. అలా Just పాడండి. come up. హీ ఈస్ ద వే చెప్పండి. హీఈస్ ద వే. ఆయనకి సో జీసస్ని అడుగుతారు మీరు ఎవరండి అని అంటే ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. మీరు ఒకసారి పాడండి అది ఆపండి. హీఈస్ ద వే, ద ట్రూత్ అండ్ లైఫ్. హీఈస్ ద వే, ద ట్రూత్ అండ్ లైఫ్. సమయానికి తగు మాటలాడేని విన్నారా ఈ పాట? సీతారామయ్య గారి మనవరాలు. ఇది కీర్తన. ఇది దాని నుంచి తీసుకుని సీతారామయ్య గారి మనవరాల్లో కిరవాణి సార్ పెట్టది. చలో స్టార్ట్. సమయానికి తగు మాటలాడేనే, సమయానికి తగు మాటలాడేనే. ఇదేర సమయం సువార్త సమయం, చెప్పట్టు జీవవాకు చేర్చానందం. ఎసనర రజని వెచ్చి ప్రతి హృదయం, జయ రాయస రాజస్తుతి స్తోత్రం. కన్నిటి బ్రతుకులు ఆనంద గీతం, బాధలు కష్టాలకు ఇదే అంతం. సతాను శోధనకు ఇది యుగ అంతం, ఏదైనా యేసుదే యుద్ధం. వావ్, ఆన్ ద స్పాట్ ఇది. వావ్ నోయల్, ఇది ఆన్ ద స్పాట్ మీరు చేశారు ఇప్పుడు. లేదు స్వప్న గారు, ఇది రాసా. బట్ ఐ థాట్ ఓకే, అంటే ఇది how we సింక్ can, అయింది. ఓకే, యా యా, how we can do అంటే it. అంత దైవతత్వం ఒకటే. Yeah. భగవంతుడు అంటారు కదా, అంటే అందరినీ కనిపెట్టుకుని ఉన్న ఒక శక్తి. Yes. కాబట్టి అది మీరు బ్యూటిఫుల్గా ఎక్స్ప్రెస్ చేశారు. చాలా ఆశ్చర్యం ఏంటంటే ఇది ఒక చాలా మోడర్న్ కంటెంపరీ స్టైల్ ఆఫ్ సింగింగ్. Yeah. మరోవైపు మీరు చాలా స్పిరిచువల్ పాటలు రాస్తున్నారు. మీరు అలా పాటగాడిగా మరియు నటుడిగా మరియు ఇంకా వాట్ ఎవర్ ఎల్స్ యూ వాంట్ టు డూ అన్నీ ఈ కొత్త సంవత్సరంలో మీ కళలు నెరవేరాలని, మీకున్న వాట్ ఎవర్ షేర్డ్ ఎక్స్పీరియన్సెస్ అని వెనక్కి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ స్వప్న గారు. ఇట్ వాజ్ సో లవ్లీ టు మీట్ యూ అండ్ ఐఎమ్ హ్యాపీ టు షేర్ ద స్పేస్ విత్ యూ బికాస్ ఇక్కడ రాము గారు కూర్చున్నారు మీ ఆపోజిట్లో. అండ్ ఐ వాజ్ సో, అంటే ఎన్ని ఎంకరేజ్మెంట్ ఆయన అండ్ ఇట్ రియలీ హెల్ప్డ్ అ లాట్ ఆఫ్ పీపుల్. థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దాట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ టు టుడే.